హాయ్ మామ నమస్తే. కేఎఫ్సీ చేద్దామని లెగ్ పీసులు అయితే తెచ్చాను మామ. అది నీట్గా కడుక్కొని సరిపడా కారం, సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మామ. అలాగే చీచి అనుకున్న అచ్చి మసాలా అండ్ గరం మసాలా కూడా వేసుకోవాలి మామ. సరిపడా పెరిగేసుకుని బాగా కలుపుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి మామ. ఒక బౌల్లో మైదా పిండి వేసుకుని కాస్తంత పసుపు వేసుకోవాలి, సరిపడా సాల్ట్ వేసుకోవాలి మామ. అలాగే మండిపోయేంత కారం కాకుండా సరిపడా కారం వేసుకోవాలి. కాస్తంత అచ్చి మసాలా, గరం మసాలా అయితే వేసుకోవాలి మామ. వేసుకుని బాగా కలుపుకోవాలి. వేరే బౌల్లో 2 గుడ్లు పగలగొట్టి కార్న్ఫ్లోర్ అండ్ సాల్ట్, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి మామ. ఆ లెగ్ పీస్ ఒకటి తీసుకుని ఆ శనగపిండి బాగా పట్టించాలి మామ. తర్వాత కోడిగుడ్డు దాంట్లో బాగా ముంచాలి. అందులో ముంచాక మళ్ళీ రెండోసారి శనగపిండిలో ముంచాలి మామ. బాగా శనగపిండి పట్టాక వేడి ఆయిల్ అయితే వేయాలి మామ. బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి మామ. ఎంత పెద్ద కేఎఫ్సీ చూసుంటే కామెంట్ చేయండి. మన వేడి కేఎఫ్సీ అయితే రెడీ అయిపోయింది మామ. చూస్తూ ఉండలేక ఒకటి తీసుకుని తిన్నాను మామ. కరకరలాడుతూ భలేగా ఉంది. రియల్ కేఎఫ్సీ లాగా ఉంది మామ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.